విడిచి మా కోసం ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమనైనా మీకు వందనాలు. మా కోసం మీ సర్వాన్ని విడిచిపెట్టి అయా ఎన్నిక లేని మాపై ఎనలేని ప్రేమను చూపి ఆత్మీయ శిఖరాలను ఎక్కించి అందరి కృపలో మమ్మల్ని దాచిపెట్టిన మా గొప్ప దేవుడవు నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోమంటారు నాయన. అయా చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాం. మాకన్నా తండ్రి బలం కలిగిన వాళ్ళు ఆస్తివంతులు తండ్రి. అయ్యా అందు చందాలతో ఊరేగుతున్న వారు నాయన. అయ్యా ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. కుటుంబంలో తండ్రి శాంతి లేక సమాధానం లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ మాకైతే మా కుటుంబంలో ఉన్నవారందరి మధ్యలో సఖ్యతని సమాధానాన్ని ఇచ్చాం. ఎంత గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరం కలిసి నోరు తెరుద్దామా? అందరం కలిసి దేవుడు మనకిచ్చిన మేలుల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? థ్యాంక్స్ యేసయ్యా, మీరు మాకిచ్చిన ప్రతి ఆశీర్వాదం కొరకు మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మీ కృపను కానీ మేము విడిచిపెట్టుంటే తండ్రి నా క్షణం ఊహించలేను నాయన. మీరు మమ్మల్ని విడిచిపెట్టేసి ఉంటే ఎవ్వరు మమ్మల్ని కాపాడలేరు. అటువంటి పాపములోంచి మమ్మల్ని విడిచిపెట్టి తండ్రి విడిపించి తండ్రి మేము విడిచిపెట్టడానికి మాకు కృపనిచ్చి తండ్రి రక్షణను అనుగ్రహించిన గొప్ప దేవుడవు నాయనా మీకు స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు మీరు మా కొరకు ఉన్నారు నాయనా. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా. మీరు చూపుతున్న మహాకృప కొరకు మీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా మా 4 వేళ్ళు మా నోటిలోకి వెళుతున్నాయి నాయన, కడుపు నిండా భోజనం వెళ్తుంది నాయన. అయా మేము చక్కగా బ్రతకగలుగుతున్నాం, సుఖంగా సౌఖ్యంగా సుభిక్షంగా మేము ఉండగలుగుతున్నామంటే కేవలం మీ కృపే నాయన. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా ఈ కరోనా కాలంలో అనేక మంది నాయన అయ్యా దేశ ప్రధానులే కానీ అధికారులే కానీ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే మట్టిలో మట్టిగా కలిగిపోయారు, కలిసిపోయారు. కానీ ఏ ఎన్నిక లేని కృపతో బలపరిచారు నాయన, అందుకు మీకు వందనాలు. మీ ప్రేమతో మమ్మల్ని రక్షించారు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. యా మీ ప్రేమతో ఈ రక్షణను మాకు భిక్షగా మీరు ఇచ్చారు, అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, కృపామయుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరం మన చేతుల్లో ఆకాశం వైపెత్తి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవా మీకు వందనాలు, 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 వందనాలు. నాయనా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృతజ్ఞత లేని హృదయం అంధకారమయమైపోతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. నీకు కృతజ్ఞత ఉంటే దేవుని నామాన్ని బాహాటంగా బహిరంగంగా ఒప్పుకుని స్తుతిస్తాం. లేని పక్షంలో కృతజ్ఞత లేని హృదయం అంధకారమయమైపోతుంది దేవుని లేఖనం సెలవిస్తుంది. విడలరా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చేసిన మేలులు ఎన్ని గొప్ప మేలులు, ఎంత గొప్ప మేలులు దేవుడు మన జీవితంలో చేశాడు. మన నోరు తెరిచి దేవుని స్తుతిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడైన వాడు కదా, ఆయన మన స్తుతుల మీద సింహాసనం కట్టుకుని కూర్చున్నవాడు కదా. ఒక్కసారి నోరు తెరిచి మన హృదయానుసారం హృదయం అంతటితో యేసయ్యా మీకు వందనాలు, ఎంత గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు, 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 వందనాలు. అందరం కలిసి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం, అందరం కలిసి దేవుడి నామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము. ఎవరు లేరు నాకు ఇలను, ఎవరు లేరు నాకు ఇలను. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము. అందరూ చెప్పట్లు కొడుతూ మన దినములన్నిట మనకు క్షేమాన్ని దేవుని తలంచుకుంటూ ఎవ్వరు లేని సమయంలో ఆదరణ కలిగిన
చేసిన దానియేలు నిందల పాలై నిత్య నిబంధన నీవు చేసిన దానియేలు సింహాసనమెత్తినావు సింహాల నోళ్లను మోసినావు సింహాసనమెత్తినావు సింహాల నోళ్లను మోసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము సర్వోన్నతుడా నీవేనైనా మాకు ఆశ్రయదుర్గము మా గొప్ప దేవుడు తల్లికి పుట్టిన గొప్ప ప్రేమకు పుట్టిన గొప్ప దేవుడు స్తోత్రాలు స్తోత్రాలు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలు పరిశుద్ధ పౌలు విశ్వాసము కాచినావు జయ జీవితము నేర్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము నేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవరు లేరు నాకు ఇలలో ఎవరు లేరు నాకు ఇలలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా నీవేగా
ఎవ్వరు లేని సమయంలో ఆదరణగా నువ్వు ఉన్నావు. నా హృదయంలో ఆనందించావు అయా, మీకు వందనాలు. అందరం కలిసి ఒక్కసారి ఆలపిద్దామా? ఎవరు లేరు నాకు ఇలలో. అందరం కలిసి మరొక్కసారి, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. అవునైనా సర్వోన్నతుడా నీవే, మా దాగు చోటు నీవే, మమ్మల్ని పోషించువాడవు నీవే అయా. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన గొప్ప దేవుడు నాయన. నీకన్నా గొప్ప దేవుడు మాకు ప్రపంచంలో ఎవరు ఉన్నారు నాయన? అరా, ఏ మూలను వెతికినా నీ వంటి వాడు ఈ లోకాన ఎవరు లేరు నాయన. నీతో సరిపోల్చగలిగిన వాడు ఎవరు లేరు నాయన. రాజులు గాని అధికారులు గాని నీ మహిమలో ఒక్క వంతుకు కూడా మేము సరిపోనాయి. మహామహిమతో నిండిన గొప్ప దేవుడవు అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నిత్యము వేవేల దూత ఘనముల మధ్యలో పరిశుద్ధుడు 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 గొప్ప శబ్దంతో కొనియాడబడుచున్న గొప్ప దేవుడవు నాయనా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా ఆరాధన ఆలకించి ఆ సింహాసనాన్ని విడిచి ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలో సంచరిస్తున్న గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరి హృదయాన్ని అయా వాక్యం కొరకు మీరు సిద్ధపరిచిన విధానం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు, వందనాలు. గొప్ప దేవుడా, మీకు వందనాలు. నిజమైన ఆయన, మీకు స్తోత్రాలు అయా. ఎవరు లేని సమయంలో మీరు మాతో ఉన్నారు, అందుకు మీకు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం ప్రభువా. యేసయ్యా, నిజంగా ప్రభా, మాకు ఎవ్వరు ఈ లోకంలో లేరు అని చెప్పి కృంగిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మీరున్నారు అని చెప్పి నాయన మీరు సెలవిస్తున్నారు ప్రభా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవ. అవును నాయన, ఎలాంటి సమస్యల్లో మేమున్నా కానీ నాయన, ఎలాంటి ఇబ్బందుల్లో మేమున్నా కానీ ప్రభా నాయన, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని సెలవిచ్చిన గొప్ప దేవ. అవును, ఎంత గొప్ప ప్రేమ ప్రభా నాయన. మా పాపముల మొత్తాన్ని కూడా నాయన మీరు మీ శిలువ రక్తం మీద నాయన కడిగేసి నాయన మీ యేసయ్యా నీకే వందనాలు ప్రభా నాయన. ఈ పాపం పరిశుద్ధంగా మార్చిన గొప్ప దేవుడు. అవును ప్రభా. అందరం కూడా ఒక్కసారి మన హృదయాన్ని తెరిచి వాక్యం కొరకు శ్రేష్టమైన వర్తమానం దేవుడు మన కొరకు సిద్ధపరుచున్నారు. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న దైవజనులు కనపర్తి అబ్రహాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎలిచర్ల అబ్రహాం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి మన వాక్యంలోకి నడిపించబడతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, శ్రేష్ఠుడా, సంపన్నుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఇదిగో తండ్రి, నీ దాసులు పడుచున్న ప్రయాసను మీరు చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నిన్నటి దినము జరిగిన కోడికలో మీరు తోడుగా ఉన్నారు. ఈ రెండవ దినములోనైనా నీ బిడ్డలందరూ కూడా పాటల ద్వారా నీ స్తుతించారు, ఆరాధన ద్వారా నిన్ను ఘనపరిచారు ప్రభా. ఎందుకనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదనని ఆనాడు ప్రవక్త సమూయేలు ద్వారా మాట్లాడినటువంటి దేవా, ఎంతమంది అయితే నిన్ను ఘనపరిచారో వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క సమయంలోనైనా
నీ దాసులు నాయన నీ యొక్క మాటలను విత్తబోతుండగా ప్రభువా, నీ దాసుని ముఖాంతరములో నుండి మీరు మాట్లాడండి. నీ ఏడంతల ఆత్మశక్తి ద్వారా అభిషేకముతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. వినగల చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన శక్తులు, చీకటి శక్తుల ప్రభావమును, అంధకార దురాత్మల ప్రభావమును, కనబడి పనిచేస్తున్నటువంటి ఆటంక శక్తుల ప్రభావమును మీ నామములో బంధించమని, నీ వాక్యము నీ బిడల హృదయములోకి దూరి గొప్ప కార్యాన్ని వారందరూ చూచులాగున సహాయము చేయమని, బలపరిచి దీవించమని, ఇందు నిమిత్తం ఏర్పాటు చేశారు అది మీకు తెలుసును గనుక ఏర్పాటు చేసినటువంటి దైనా నీ బిడలను, పనిచేస్తున్న నీ బిడలను, సహకరిస్తున్న నీ బిడలను ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ బలమైన అభిషేకముతో నింపి శాశ్వతమైన ఆశీర్వాదమును నీ బిడలకు మీరు దయచేయమని, వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు బలముగా నడిపించమని, మీ కృపతో నింపి సహాయము చేయమని, మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ మనవులు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నా. అందరం దయచేసి కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మోసుకుంటూ మన మధ్యలో సహోదరులు రమేష్ అన్న రెడీగా, సురేష్ అన్న రెడీగా ఉన్నారు. శ్రేష్టమైన వర్తమానం మన కోసం వేచి చూస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడడానికి చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. ఓకే, అలాగే వెయిట్ చేస్తున్నాడు కనుక మరి ఇంకా లేట్ చేయకుండా మన మధ్యలో ఉన్న దైవజనుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. దైవజనులు వస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. సురేష్ అన్న హైదరాబాద్ నుంచి ప్రయాసతో మన మధ్యలోకి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చారు. అన్న నిండు వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం. ప్రభు పేరట చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరిని పేరు పేరున మా సంఘం తరపున, మా గ్రామం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ ఊరు రావటం అనేది రెండవసారి. మా నాన్నగారు కారుమంచి చార్లెస్ గారు ఇదే గ్రామంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1961 నుండి 65 వరకు చదువుకున్నారు. 2011వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని ఒకటి జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారి నేను ఇక్కడికి నా తల్లిగారితో పాటు రావటం జరిగింది. అక్కడ 65వ సంవత్సరంలో 1965వ సంవత్సరంలో ఎవరైతే 10th క్లాస్ చదువుకున్నారో వారందరూ ఇక్కడ జడ్పీ స్కూల్లో ఒక దగ్గర ఏకీకృతమయ్యారు. ఆయా ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న వారందరూ కూడా వచ్చారు. మొత్తం ఊరంతా కూడా ఇక్కడ మాస్టర్ గారు వాళ్ళని, పెద్దవాళ్ళని, టీచర్స్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ, సత్కరించుకుంటూ ఈ గ్రామం మొత్తం తిప్పుతూ ఆ స్కూల్లో పెద్ద మీటింగ్ జరిగిందనమాట. అప్పుడు మొదటిసారి వచ్చాను. ప్రభు తన నామ మహిమార్థమై మా నాన్నగారి నడిచిన ఈ ప్రాంతంలో, చదువుకున్న ప్రాంతంలో నిలబెట్టి రీతిగా వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. అందరికీ వచ్చిన సాంగ్ రాజాని భవనంలో అనే దాన్ని కొంచెం మోడరేట్ చేసి వేరే విధంగా పాడతాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. రాజాని సన్నిధిలో వేచి ఉందును,
రాజాని సన్నిధిలో వేదం వినియుందును. రాజాని సన్నిధిలో వేదం వినియుందును. యేసు రాజాని సన్నిధిలో వేదం స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజాని సన్నిధిలో వేదము వినియుందును. యేసు రాజాని సన్నిధిలో వేదము వినియుందును. స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మన బలము, మన కోట, మన దుర్గము, మన ఆశ్రయం. ఆయన హృదయాంతరంగంలో స్తుతించి ఆరాధిస్తూ పాడుతాం. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని సన్నిధిలో వేదము వినియుందును. యేసు రాజాని సన్నిధిలో వేదము వినియుందును. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా కష్టాలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా బాధలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా శ్రమలు మరచెదను. రాజాని సన్నిధిలో వేదము వినియుందును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం.
స్తోత్రం తండ్రి ప్రభా. అయోగ్యుడు నాలుపుడైన తండ్రి నిలబెట్టి ప్రభా ఈ రీతిగా నీ నామఘనతకు తండ్రి వాడుకుంటున్నదాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నన్ను మరుగు చేసి తండ్రి నీ మాటలు నా నోట ఉంచి పలికించి తండ్రి మీరే సమస్త మహిమఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? దేవుడు నాకు కొన్ని మాటలు జ్ఞాపకం చేశాడు. వాటిని దేవుని సన్నిధిలో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం అందరం పొరపాట్లు చేస్తుంటాం, ఎవ్వరూ లేరు కదా. అందరం తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తాం, దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతాం. కానీ ప్రభు ఎవరిని ఇష్టపడతాడు, ఎవరిని కోరుకుంటాడు అంటే తన పొరపాట్లను కనుగొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వారిని నిర్దోషులుగా తీర్పు తీరుస్తాడు, నిలబెడతాడు. సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, టైటిల్ నిర్దోషులుగా మనమందరము మార్చబడాలి, బ్రతకాలి. నిర్దోషులుగా ఉండాలని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఏ దోషారోపణ చేయని మనస్సాక్షి కలిగి మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనము ఒకసారి చదవగలరమ్మా ఎవరైనా? కీర్తనల 19:12. హలో చెప్పమ్మా. తన పొరపాటులు గలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దేవుడు చెప్తున్నాడు, తన పొరపాటులను కనుగొనగలవాడెవడు? రహస్యంగా చేసిన తప్పులను ఎవరు కనుగోగలరు? ఎవరికి తెలుస్తాయి అవన్నీ? మనం చేసిన తప్పులు పొరపాట్లు మనకి తెలుస్తాయి, దేవుడికి తెలుస్తాయి. రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నిర్దోషునిగా తీర్పు తీర్చమని ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. మనం ఏం చేస్తుంటాం? మన తప్పులను మనం పరీక్షించుకోం, కానీ ఎదుటివారి తప్పులను వెతుకుతూ ఉంటాం. మన కంటిలో నలిసి పెట్టుకొని ఎదుటివారి కంటిలో ఉన్న దూలాన్ని ఎదుగుతుంటాం. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే, మొట్టమొదట మనం మన పొరపాట్లను, మన తప్పులను మనం గ్రహించుకొని వాటిని విడిచిపెట్టాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒక మాట తీయండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో ఏం సెలవిస్తుందంటే వాక్యం, ఇర్మియా గ్రంథం 9:5. వంచును, అబద్ధములు ఆడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుతున్నారంట. అందరం ఏం చేస్తున్నాం? మనం మన తప్పులను పట్టించుకోకుండా ఎదుటివారి తప్పులను ఎత్తి చూపించాలని చెప్పి ప్రయాసపడుతుంటాం. కానీ దేవుడు ముందు మన తప్పులను, మన పాపాలను మనం సరిచేసుకొని దేవుని సన్నిధికి వచ్చి నిర్దోషులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అన్నిత్యం. ఎందుకంటే రాకడ సమయం ఆసన్నమైనది. ముందు మనం సరి చేసుకొని దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకోవటం కోసం మనం అందరం ప్రయాసపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుడు ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయా ప్రాంతాల్లో ఈ విధంగా మీటింగ్స్ పెట్టడం ద్వారా కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, దైవజనుల ద్వారా కానీ ఎన్నో రీతిలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. సరి చేసుకోండి, మీ జీవితాలను మార్చుకోండి, పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి అని ఎన్నో మార్లు దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పటికీ మనం వాటన్నింటిని లక్ష్య పెట్టకుండా మన యొక్క అంతరంగంలో పుట్టేటువంటి ఆలోచనలను బట్టి, హృదయపు తలంపులను బట్టి దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతూ ఉంటాం, అపవిత్రంగా బ్రతుకుతుంటాం. దేవుడు వీటన్నిటిని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్న దేవుడు కదా. వీటన్నిటిని చూస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు? మొట్టమొదట మీరు మీ పొరపాట్లను సరిచేసుకోమని చెప్తూ ఉన్నాడు వాక్యాన్ని. కీర్తన 32:1-2లో ఏం వాక్యం సెలవిస్తూ ఉంది? కీర్తన 32:1-2 చెప్పమ్మా. తన అతిక్రమములకు
ధన్యుడు ధన్యుడు ఎవరంట? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు అంట, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుడు ఇది కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను బైబిల్లో మీకు కొంతమంది విషయాలు నేను చెప్తాను. ఎవరెవరు పొరపాట్లు చేసి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకున్నారో వారిని దేవుడు ఏ రీతిగా తన యొక్క నామ మహిమార్థమై ఘనత నిమిత్తం వాడుకున్నారో పాత నిబంధన గ్రంథంలో నుండి ముగ్గురిని, కొత్త నిబంధన గ్రంథంలో ముగ్గురిని నేను మీకు తెలియజేస్తాను. ఇంకా మన యొక్క పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో క్లియర్గా తెలుస్తూ ఉంటాయి కదా. మనకి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని 98 కీర్తన 98లో ఏం చెప్తుంది వాక్యం? కీర్తన 98వ వచనం, 90వ అధ్యాయం 8వ వచనం. ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఆయన ముఖకాంతిలో మనం చేసిన ప్రతి పాపము, ప్రతి అపవిత్రమైన కార్యము, దోషకార్యం అన్నీ కూడా దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు మనకు కనబడుతూ ఉంటాయండి. ఒకసారి ఎప్పుడైనా అనుభవించారా? ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న దేవుడికి ప్రార్థన చేశారా? వాక్యం సెలవిస్తుంది కదా, నీ ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న నీ దేవుడికి, వింటున్న నీ దేవుడికి ప్రార్థన చేసి చూడండి. ఆయన యొక్క మన యొక్క వాస్తవ స్థితి ఏంటనేది మనకి దేవుడు తెలియజేస్తాడు. బాల్యం నుండి ఏమేంటి మనం దేవునికి ఆయాస్కరంగా బ్రతికాము, అపవిత్రంగా జీవించాము, దేవుని ఎన్ని మార్లు దుఃఖపెట్టాము. ఎన్నో అవకాశాలు ప్రభు మనకి ఇస్తూ ఉంటాడు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. వాటన్నిటిని పక్కన పెట్టి లోకాశల్లో కొట్టుకొని పోతూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వైపు ఈ లోకాశపు ఆడంబరాల కొరకు ప్రయాసపడుతున్నాం. ఎంతమంది తమ హృదయాలను మార్చుకుంటున్నారండి? ఎంతమంది మార్చుకుంటున్నారు? ఎన్నో మార్లు దైవ సేవకుల ద్వారా వాక్యం వింటున్నారే, జీవితాలు దిద్దుకుంటున్నామా? మనం అంతరంగాన్ని మార్చుకుంటున్నామా? పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్నామా? ఎంతకాలం ఎంతకాలం? ఇందాక తమ్ముడు పాట పాడాడు కదా, ఎంతకాలం ఇంకా? మారు మనసు లేని జీవితం, భయంకరమైనటువంటి బంధకాలు, నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ రక్షింపబడాలనే కదా ప్రభు కల్వరిలో మన కోసం శిలువ ధారలు కదా, ఆయన శిలువ మీద బలియాగమైంది. ఎందుకు తండ్రి ప్రభు అనుమతించాడు? ఆయన ప్రియ కుమారుని మన కోసం లోకానికి పంపించి, ఎందు నిమిత్తం? మన కోసమే కదా, నశించిపోతున్న వారిని రక్షించాలనే కదా ఆయన ఆక్రందన. దుష్టుడి అనునిత్యం ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగులాడుచున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం లాగాలని వల వేసి, గాలం వేసి, గుచ్చి లాగి తన వలలో వేసుకుని ఆనందిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు కానీ గ్రహించలేనటువంటి పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. ప్రభు వాళ్ళందరినీ పిలుస్తున్నాడండి. మనమే సరిగ్గా ఉండకపోతే ఇంకెంతమంది నశించిపోతున్నారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి కోసమే కదా ప్రభు మన కోసం వచ్చింది ఇక్కడికి. వాక్యం కోసం మనం ఆత్రంగా ఎదురు చూడాలండి. మనకు జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడదాం. ఎన్నో అవకాశాలు మనకు వస్తున్నాయి ప్రభు, ఎన్నో మార్లు. నా కుమారి చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడండి. బంధకాల నుండి విడిపించబడాలని ఎంతోమంది ఆశ ఉంటారు, కానీ లోకపు కోరికలు, పరిస్థితులు అన్నిటిని జయించలేక పాప బంధకాల్లో చిక్కుకొని నశించిపోతున్నారు. వారందరి కోసం ప్రభు ఎన్ని మార్లు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నా కానీ తండ్రి మనం గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. కీర్తన 139 23 24 వాక్యం ఏం సెలవిస్తుంది? కీర్తన 139వ కీర్తన 23 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము,
నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసు. ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఈ ప్రార్థన మనం అందరం ప్రతిరోజు చేసుకోవాలండి. దేవా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు తండ్రి, నన్ను సరిచేయి దేవా. దేవా, నేను బ్రతకలేకపోతున్నాను, ఈ లోకంలో జీవించలేకపోతున్నాను, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభువా నీకు అంగీకారయుక్తంగా నేను జీవించలేకపోతున్నానని ప్రభు సన్నిధిలో ఆ యొక్క వేదనంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రభువుని ఇచ్చే శక్తిని పొందుకున్నప్పుడు దేవుడే నిలబెట్టుకుంటాడండి, వాడుకుంటాడు. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలను మీకు తెలియజేస్తాడు. ఎన్నో ప్రభు అవకాశాలు ఇస్తున్నప్పుడు మనం ఆయన మాటకు లోబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నీతి మార్గాన మనల్ని నడిపించే దేవుడు అండి ఆయన. మనం మన పాపాలన్నీ తెలుసుకున్నప్పుడు, ఆయాస్కరంగా బ్రతుకుతున్న ప్రతి మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడే మనల్ని నిలబెట్టుకొని ఆయన నామ మహార్థమై వాడుకుంటాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడని 86వ కీర్తన 5వ వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది. 86:5లో ఏం సెలవిస్తుంది? ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆయన దయాళుడంట, క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడంట. మనం ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా జీవితం ఇది, నా పరిస్థితి ఇది, నేను ఇలా బ్రతుకుతూ ఉన్నాను తండ్రి, నన్ను ఈ యొక్క పాప బంధకాల్లో నుండి బయటికి తీసుకురా ప్రభువా, నన్ను నిలబెట్టు తండ్రి, నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నీ కొరకు జీవించాలనుకుంటున్నాను, పాపంలో పడకుండా అపవిత్రతకు చోటు ఇవ్వకుండా జీవించాలనుకుంటున్నానని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా నిలబెట్టుకుంటాడండి. ఇదే కదా ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనకేం కొదువండి? శ్రీమంతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు. అలాంటి దేవుడు వచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడే. ఎందుకు? మనం పరిశుద్ధులుగా దేవుని ఎదుట నిలబెట్టాలని కదా ప్రభు వచ్చింది ఇక్కడికి. ఏ విషయాలు అయితే మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంటుందో ఆ విషయాలన్నిటినీ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను లేవనెత్తు తండ్రి, ఈ యొక్క బంధకాల నుండి విడుదల కోరుకుంటున్నానని, అది ఏ రకమైనటువంటి పాప బంధకమైనా అవ్వచ్చు, ఎలాంటి పాపమైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గల దేవుడు మన ప్రభు. హల్లెలూయా, చప్పట్లు కొడదాం ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ. ఎంత గొప్ప దేవుడు కదండి. ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు మన తోటి వారు, మన ఇంట్లో వాళ్ళే, మన రక్త సంబంధికులే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు క్షమించరే. అలాంటి దేవుడు ఎందుకు మనల్ని క్షమిస్తున్నాడండి? ఎంత దయగలిగిన దేవుడు కదా, ఎంత పాపినైనా క్షమించగలిగిన దేవుడు ఆయన కదా. ఆలోచించారు ఈ విషయాలు. మన యొక్క బ్రతుకులు ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఈ రోజు నేనేదో ఇక్కడ నిలబెడుతున్నానని, మాట్లాడుతున్నానని నేనేమి పెద్ద పవిత్రుని, పరిశుద్ధుని చెప్పట్లేదు. వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నారండి. కానీ ప్రభు ఏంటి కోరుకుంటున్నాడు? దేవుడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారే, ఎదురు చూస్తున్నాడు ఆయన చేతులు చాపి. ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తారు కదా, నా కొరకు బ్రతుకుతారు కదా, నా కొరకు నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షిస్తారు కదా అని ఎంతగానో ఆశపడుతున్నాడు. మనమందరం కూడా ప్రతి ఒక్కళ్ళం మనం చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కానీ, ఉద్యోగ స్థలాల్లో కానీ, పని చేస్తున్న చోట్ల కానీ, ఎక్కడున్నా కానీ ఎవరో ఒకరిని ప్రభు కోసం సంపాదించాల్సిన అవసరం ఉందండి. దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఈ రీతిగా వాడుకుంటున్నాడంటే మాకు ఏ అర్హత ఉందని, ఏ యోగ్యత ఉందని. అయినప్పటికీ ప్రభు తన నామ మహిమార్థమై ఈ రీతిగా అన్ని చోట్ల నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. గొప్ప ధన్యత. మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, కుటుంబ సభ్యులు చేసిన ప్రార్థన, దైవ సేవకులు చేసిన ప్రార్థన, ఈ రీతిగా మమ్మల్ని దేవుని నామ మహిమార్థమై వాడుకోబడుతున్నామంటే అది దేవుని మహాకృప. సో మనమందరం ఏంటి, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన రహస్య పాపాలు కనపడతాయి కాబట్టి వాటన్నిటిని ఆయన దయాళుడు కనుక క్షమించడానికి సిద్ధ మనస్సు గల కనుక ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. 1 యోహాను 1:9 ఏం సెలవిస్తుంది వాక్యం? 1 యోహాను 1:9 చెప్పు, చదవండి. నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చాలమ్మా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలోకి వచ్చి మన పాపాలను, రహస్య పాపములను. మనుషులకు చెప్పాల్సిన అవసరం లేదండి. దేవుని సన్నిధిలో రహస్యమందు చూచిన దేవుడికి చెప్పుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపాలను క్షమిస్తాడంట. క్షమించే దేవుడు మన ప్రభువు. ఎలాంటి వారినైనా క్షమించే దేవుడు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. ఎలాంటి పాపాలు చేస్తామో, ఎలాంటి అపవిత్రమైన కార్యాలు చేస్తామో వాటన్నిటి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన శక్తి ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే ఉందండి. ఎంతోమంది లోక సంబంధమైనటువంటి వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఆయా రీతిలుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పాపాలు పోవాలని, శుద్ధీకరించబడాలని, అక్కడ ఇక్కడ శుద్ధీకరణ కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభువు ఏంటంటే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే వెంటనే మనం ఆయన కనికరాన్ని పొందుకుంటాం. ఆయన వాటన్నింటిని క్షమిస్తాడంట. ఇంకో చోట వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన మన పాపములను జ్ఞాపకం కూడా తెచ్చుకోడంట. మనమన్నా జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఆయన అసలు జ్ఞాపకం కూడా చేసుకోడంట. వాటన్నిటిని సముద్రపు అగాధంలో పడవేశాడని చెప్పి మీకా గ్రంథం సెలవిస్తుంది. ఆయన వీపు వెనుక తట్టు వేసుకున్నాడంట. హిమము కంటే తెల్లగా మనల్ని మారుస్తాడండి. మన పాపంలో రక్తము వలె ఎర్రనివైన ఉంది కదా, యెషయా 59:1-2. ఎన్నో చోట్ల వాక్యం మనం అన్ని విషయాల్లో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రహస్యంగా చేసిన పాపాలన్నింటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తుంటాడు, పవిత్రపరుస్తుంటాడు కదా. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు. కానీ దుష్టుడు వచ్చి మాటికి జ్ఞాపకం చేస్తుంటాడు అనమాట. నువ్వు ఇలాంటి వాడివి కదరా, నువ్వు ఇలాంటి వాళ్ళవి కదా, నీ ప్రార్థన దేవుడు ఎప్పుడు నేను, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు పాటలు పాడితే, వాక్యం చెప్తే, ఇతరులకు బోధిస్తే నువ్వే పాపిస్తోడివి, నువ్వే నీ బ్రతుకుని మార్చుకోవు, నువ్వు వెళ్ళి ఇంకా ఇతరులకు దేవుని మాటలు బోధిస్తే వింటారా అని చెప్పి దుష్టుడు వచ్చి పక్కన చెప్తుంటాడు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన పాపాలను జ్ఞాపకం కూడా చేసుకోనని చెప్తున్నాడు. సో ధైర్యంగా దుష్టుడు వచ్చి ఈ ఆలోచన పెట్టినప్పుడు వెంటనే చెప్పండి, ప్రభువా ఈ దుష్ట ఆలోచన నా నుండి తొలగించు, నీవు నన్ను క్షమించావు, అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి అని చెప్పి ముందుకు కొనసాగండి. అలాగే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుంది? అపోస్తుల కార్యముల గ్రంథము 24:16వ వచనము మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. చాలమ్మా, పౌలు గారు చెప్తున్న మాట ఇక్కడ, ఈ విధమున నేనును దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషముగైనదిగా ఉంటున్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాడంట. మనం కూడా అలా చేసుకోవాలి. ఎప్పుడు మన మనస్సాక్షి మన మీద ఏదైనా దోషారోపణ చేస్తున్నప్పుడు, దేవా నాకు సహాయం దయచేయి, నిర్దోషిగా బతకడానికి నాకు సహాయం దయచేయి తండ్రి. నా మనస్సు నా మీద ఒక విషయంలో దోషారోపణ చేస్తుంది, ఏ విషయమైనా కావచ్చు, అది మనకు తెలుసు. ఈ విషయం తప్పు అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు. సరి చేసుకో, ఈ విషయంలో సరి చేసుకో అంటున్నప్పుడు మనం వెంటనే దేవుని మాటకు లోబడి వాటిని విడిచిపెట్టి పక్కకు వచ్చేయాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకోవాలంట. అదేంటి? ప్రాక్టీస్ మీద వస్తుంది. ఎప్పుడు మనం అభ్యాసం చేసుకుంటూ ఉండాలి అనునిత్యం. దేవుని వాక్యంతో మనం అంటుకట్టబడి ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడే మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఇగో పర్టికులర్ విషయంలో నువ్వు సరిగ్గా లేవు, సరి చేసుకో, ఈ విషయంలో సరి చేసుకో అన్నప్పుడు దేవుడి మాట మనం వినగలిగిన చెవితో వినాలి, ఆసక్తితో వినాలి. దేవా ఈ విషయంలో నువ్వు చెప్తున్నావు కదా ప్రభువా, ఇది వాక్యానికి విరుద్ధంగా ఉంది కాబట్టి తండ్రి నేను ఈ విషయంలో నేను సరి చేసుకుంటాను ప్రభువా అని చెప్పి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన శక్తిని ఇస్తాడు ఆ పరిస్థితి నుండి బయటికి రావడానికి. నిర్దోషంగా మన మనస్సాక్షి ఉండేటట్టు అనిత్యం ప్రయాసపడుతూ ఉండాలి. ఈ విషయం మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఎఫ్ఎస్సి 1:6లో దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఎట్లనగా అనుగ్రహించిన తన కృప కలుగునట్లుగా
దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కొరకు నిర్ణయించుకొని నిర్దోషులము తన ఎదుట ఎవరి ఎదుట దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. చాలమ్మా. దేవుడు అంట జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనం అనుకుంటాం ఈ 60, 70, 80 సంవత్సరాలు వాక్యం సెలవిస్తుంది కదా, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దీని కాదంట, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉండాలంట? తను ఎదుట పరిశుద్ధులంగా నిర్దోషులుగా ఉండాలని, దేవుని ఎదుట నిలబెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట ప్రేమ చేత. గ్రహిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించుకుంటారా? మనం ఏంటి ఇప్పుడు మన పరిస్థితులను బట్టి ఈ పరిస్థితులు వెళ్తున్నప్పుడు వీటి గురించే మనం ఆలోచిస్తుంటాం. కానీ దేవుని యొక్క అనంత ప్రణాళిక చూసారా? జగత్తు పునాది వేయబడక ముందే, గర్భమందు మనం రూపింపబడక ముందే ఆయన మనల్ని ఎలిగిన దేవుడు కదా. ఎంత గొప్ప ధన్యత మనకు కదా ఈ రీతిగా దేవుని వాక్యం వినటం అనేది, మాట్లాడటం అనేది, ఆయన గురించి స్తుతించడం, కీర్తించడం. ఆయనకి ఏంటండి? సర్వోన్నతుడు. వాక్యంలో కెరూబులు, శరాబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, కోటాను కోట్ల దూతలతో, కెరూబులతో, శరాబులతో అనునిత్యం కీర్తింపబడుతున్న దేవుడు. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎందుకంటే నిర్దోషులుగా ఆయన మనల్ని దేవుని ఎదుట నిలబెట్టాలనంట, నిర్దోషులుగా నిలబెట్టాలని. అందుకే కదా మనం వాక్యం టైటిల్ ఏం పెట్టుకున్నాం? నిర్దోషులుగా మనం అందరం మార్చబడాలి, అలా బ్రతకాలి. దేవుడు కావాల్సిన శక్తిని ఇస్తాడు. బట్ ఏంటంటే మనం సరైన మార్గంలోకి, నీతి మార్గంలోకి, యథార్థమైన మార్గంలోకి, దేవుని మార్గంలోకి రావాలి. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గంలో, జీవమును, సత్యమైన దేవుడు. ఆయన మార్గంలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి మనకు శక్తిని ఇస్తాడు. మరొక వాక్యం చదువుకుందాం. క్రీస్తు దినాన ఫిలిప్పు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుంది? ఫిలిప్పు 1:11. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండికొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థిస్తున్నాడంట. నిష్కపటంగా ఉండాలని, నిష్కపటమైన మనస్సాక్షి కలిగి మనమందరం నిర్దోషులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇదే కదా కోరుకుంటున్నాడు. మనుషుల నుండి ఏం ఆశిస్తున్నాడు ఆయన? మనం ఇచ్చే డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, బంగారం కానీ ఏది దేవునికి అవసరం లేదండి. ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. అందుకోసమే ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారందరినీ రక్షణ మార్గంలోకి నడిపించాలని, అగ్నిలో నుండి లాగాలని. యూదా పత్రికలో ఉంది కదా, అగ్నిలో నుండి లాగినట్లుగా నశించిపోతున్న వారిని లాగడానికే ప్రభు వచ్చి ఉన్నాడు. ఇదంతా దురాత్మల సమూహం ఉంది. లోకమంతా కూడా, లోకంలో దురాత్మల శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్నటువంటి ఈ యొక్క లోకంలో నుండి ప్రజలను విడిపించి నూతన యెరూషలేములోకి, పరిశుద్ధ పట్టణంలోకి ఆయన బిడ్డలను ఏర్పరచుకున్న వారిని తీసుకువెళ్ళాలని ప్రభు రాకడ సమయంలో ఎత్తబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిష్కపటులుగా ఉండాలని, నిర్దోషులుగా బ్రతకాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రభు ఈ మాటలన్నీ మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-23లో కూడా వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొలస్సీ 1:21 నుండి 23 వరకు, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు మాంసయుక్తమైన అవును చూసారా? చదవమ్మా. ఇంకా పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగుతుందంట.
పరిశుద్ధులుగాను, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనల్ని సమాధానపరుచుకున్నాడు. దేవునితో మనకు సఖ్యత సమాధానాన్ని ఎవరిచ్చారండి? యేసుక్రీస్తు. ఆయన అనిత్యం మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రభువా, ఇంకొంతకాలం అవకాశం ఈ తండ్రి ఈ బిడ్డకి, కొంతకాలం అవకాశం ఇదేవా అని మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ఆత్మ మార్పు చెందుతాడు. ప్రభువా, ఇంకొక అవకాశం ఇదేవా అని ఎన్నో మార్లు. ఎందుకంటే మనం ఆయన పరిశుద్ధులుగా బ్రతకబడాలని, నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టాలని ఆయనతో మనల్ని సమాధానపరుస్తున్నాడు. దేవునితో సమాధానపరుస్తున్నాడండి యేసుక్రీస్తు మనల్ని. మనం ఎప్పుడు స్థిరంగా ఉండాలి, వాక్యం మీద స్థిరంగా, పునాది మీద కట్టబడిన జీవితాలను జీవించాలి. బండ యేసుక్రీస్తే కదా మన బండ. ఆ బండ మీద కట్టబడిన పట్టం స్థిరంగా ఏ విధంగా ఉంటుందో మనం కూడా క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను కట్టుకొని స్థిరమైన జీవితాన్ని, తొట్టిల్లకుండా, తడబడకుండా, లోకాశల్లో కొట్టుకొని పోకుండా, పాప బంధకాల్లో చిక్కుకొని పోకుండా, ఆయన ఇచ్చే మహాశక్తిని పొందుకొని పరిశుద్ధంగా పవిత్రంగా నిలబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడు కూడా వీటి నుండి తొలగిపోవద్దండి. దేవుని వాక్యం నుండి ఎప్పుడు మనం తొలగిపోవద్దు. అనునిత్యము వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో గడపడానికి మనం అందరం ప్రయాసపడాలి. దుష్టుడు వచ్చి అనేక పనులు పెడుతుంటాడు మనకి. ఇప్పుడు మేము పరిగెత్తుంటాం, ఆఫీసులకు వెళ్తాం, అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, అసలు సమయం లేనటువంటి పరిస్థితుల్లో కూడా అయినప్పటికీ ఎందుకు ఇట్లా పరిగెడుతున్నాం? అందరూ జాబ్ చేసుకుంటున్నారు, ఎందుకు ఇంత ప్రయాస, పోరాటం? ఎవరికో ఒక్కరికైనా సరే దేవుని వాక్యం వినిపింపజేయాలని వాక్యం సెలవిస్తుంది కదా. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై కలిగే మారు మనస్సులు వలనంట పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట. దేవదూతలు విందు చేసుకుంటారంట. ఎవరైనా ఒక్కళ్ళన్నా మారతారులే దేవుని మాటలని, అయ్యో నా బ్రతుకు సరిలేదే, నన్ను నేను సరి చేసుకుందామే, దేవుని కోసం నీతిగా యథార్థంగా బ్రతుకుదామే, ఈ పర్టికులర్ విషయాల్లో కొన్ని విషయాల్లో దేవుడు నాకు హెచ్చరిస్తున్నప్పుడు దేవుని మాటలు గ్రహించుకొని సరి చేసుకుందామే అన్న ఆలోచన కలిగి ఉంటాం. వారి కోసం ప్రభువు వెతుకుతున్నాడండి. దేవుని కావలసిన శక్తిని దేవుడే ఇస్తాడు మనకి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని రోమా 4:7-8 ఒకసారి చదవమ్మా. రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు ఒకసారి చదవమ్మా. ఏలైనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చాలమ్మా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. మనుషుల వల్ల కాదండి మనం నిర్దోషులుగా ఎంచబడాల్సింది, దేవుని ద్వారా. దేవుని ద్వారా నిర్దోషులుగా ఎంచబడితే ఏ రీతిగా ఆయన నామ మహిమార్థమై వాడుకుంటాడో తెలియజేస్తాను మీకు. కొంతమంది పాత నిబంధన గ్రంథంలో 3 ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో 3 నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిన వాక్యాలే. ఎవరెవరు తమ పొరపాట్లు కనుకొని సరి చేసుకున్నారో, ఆయన సన్నిధిలో ఒప్పుకున్నారో, విడిచిపెట్టారో వారిని దేవుడు ఏ రీతిగా నిర్దోషులుగా తీర్చబడి జీవ గ్రంథంలో వారి పేర్లు రాయించి అనేకులకు ఇప్పుడు ఈ రోజుకి మనం వాళ్ళ జీవితాలను స్మరించుకుంటున్నాము. వాళ్ళ యొక్క జీవితాలను మనకు అన్వయించుకొని ఏ విధంగా మనల్ని సరి చేసుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా చెప్పబోయే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదండి. వాళ్ళ బ్రతికంటే వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ దేవుని సన్నిధిలో యాక్చువల్ పొజిషన్ ఒప్పుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ పేర్లను, వాళ్ళ మాటలను జీవ గ్రంథంలో రాయించి ఉంచాడు. పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథము 40వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనము. చిత్తగించుము, నేను నీచుడను, నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద
నా చేతిని ఉంచుకొందును, ఒక్కమారు మాటలాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడితిని ఇకను పలుకను. చాలమ్మా. చిత్తగించుము యోబు అంటున్నాడు. ఎవరండి? దేవుని యందు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని చేతే సాక్ష్యం పొందుకున్న వ్యక్తి చెప్తున్న మాట. నేను నీచుడనంట, నీచుడు అంటున్నాడు. ఏం మొదటి వాక్యంలో ఏముంది చక్కగా? అసలు ఎంత మాట దేవుడి చేత సాక్ష్యం పొందుకున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటని అసలు అది ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడును అంట. ఎవరు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. కింద అంతా భూమి మీద అంతటి వాడు లేడని చెప్పి 1:8 చెప్తున్నాడు. యెహోవా మాట్లాడుతున్న మాట. ఆయన ఏమంటున్నాడు? జోబు ఏమనుకుంటున్నాడు? దేవుడు చెప్తున్నాడు ఇట్లాంటి వాడని. కానీ కొంత శ్రమలు, నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చి మొత్తం అన్ని సమస్తాన్ని దుష్టుడికి అవకాశం ఇచ్చి దేవుడు అనుమతించినప్పుడు అవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఒక సందర్భంలో వచ్చిందనమాట. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన వచ్చింది, కానీ ప్రభు వాటిని తొలగించాడు. కానీ వాస్తవంగా తన యొక్క స్థితి ఏంటనేది గ్రహించుకున్నాడు. నేను నీచుడను ప్రభువా, నీచుడని తండ్రి కనికరించు, ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను తండ్రి, నేను నా జీవితం ఏంటి ప్రభువా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని నా తండ్రి అని చెప్పినప్పుడు దేవుడు ఎలా చేశాడండి? ఎంతగా ఆశీర్వదించాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు. చివరికి వచ్చేసరికి ఎంత చక్కటిగా యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమార్తెలను 4 తరాలు చూశాడంట. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించాడంట. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, ఆడుగాడిదలను ఇచ్చాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు. డబుల్ మెర్షి, 200 ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే వాస్తవ స్థితిని దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకున్నాడు కదా యోబు. మనం కూడా అలా వెళ్ళాలి దేవుని సన్నిధికి. ప్రభువా, నా స్థితి ఇది తండ్రి, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, వీటన్నిటి నుండి నన్ను విడిపించు తండ్రి అని చెప్పి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ రీతిగా తన నామ మహిమార్థంగా వాడుకుంటాడు. మరొక వ్యక్తిని చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5-7 వచనాలు వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అయ్యో, ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడండి. ఎలాంటి ప్రవక్త! బాబా, బైబిల్ గ్రంథంలో ఉన్న పెద్ద ప్రవక్త యెషయా గ్రంథం. ఏం చెప్తున్నాడమ్మా? చదవమ్మా. అపవిత్రమైన పెదవులు గలవాడను, నివసించువాడను, నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచుతుననుకుంటుని. ఒకడు బలిపీఠం మీద నుండి నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిను అనెను. చాలమ్మా. అపవిత్రమైన పెదవులు గలవాడనంట. ఎవరు చెప్తున్నాడు? యెషయా, గొప్ప ప్రవక్త. ఆయన చెప్తున్నాడు. ఆయనటువంటి దేవుణ్ణి ముఖాముఖి చూసిన వ్యక్తి మాట్లాడుతున్న మాట. అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన నాలుగు గలవాడను. ఇదే నోటితో, ఇదే నాలుగుతో ప్రభువును స్తుతిస్తాము, పక్క వాళ్ళని దూషిస్తుంటాం. ఒక వాక్యమే పెట్టాడు. ఒక అధ్యాయం మొత్తం యాకోబు 3లో ఉంది కదా, నాలుక గురించి, నోటి మాటల గురించి. ప్రభువును స్తుతిస్తాము, తిడతాము, అసలు ఇష్టానుసారమైనగా మన నోటిని వాడుకుంటాం, మన పెదవులను వాడుతుంటాం. అలాంటి యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన నాలుక గలవాడు. ఎన్ని మార్లు మనం దేవునికి వ్యతిరేకంగా, మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాం. వాక్యం చెప్తుంది కదా, మనం ఏ నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నామో అదే నోటితో మళ్ళీ పక్క దేవుని పోలికగా పుట్టిన మనుషుని దూషిస్తున్నాం కదా. ఆ విధంగానే కదా మనం అపవిత్రపరచబడుతుంది. సో యెషయా అది గ్రహించుకున్నాడు కాబట్టి అంటున్నాడు, నా పెదవులు ఎలాంటి పెదవులు ప్రభువా, ఎలాంటి మాటలు మాట్లాడిన వాడిని తండ్రి, నన్ను ప్రభువా ఎలా నీ సన్నిధిలో నేను ఏ విధంగా తండ్రి ప్రభువా ఉన్నాను, నేను నశించిపోయానంట. అపవిత్రమైన జనుల మధ్య, పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించిపోయాను, కనులారా చూసి అనుకుంటున్నాడు. దేవుని చూడంగానే మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి కదా. అప్పుడు మనం అంతరంగాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తుంటాడు మన వాస్తవ స్థితి. అప్పుడు మనం మన నోటి ద్వారా ఏమేమి పాపాలు చేశాము, మన నాలుకల ద్వారా, మన పెదాల ద్వారా ఏమేమి తప్పులు చేశాము, ఎవరిని దూషించాము, ఎవరిని
ఇబ్బందికరంగా మాట్లాడామో అవన్నీ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏ రీతిగా యెషయాను జోబును వాడుకున్నాడో ఆ రీతిగా మనల్ని కూడా తన నామ మహిమార్థమై వాడుకుంటాడండి. మరొకటి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 51:3-4 దావీదు. ఇంకా దావీదు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అసలు ఎలాంటి వ్యక్తి, ఎలా అయ్యాడు మళ్ళీ చదవమ్మా. నా అతిక్రమములు నాకు అంటే మొదటి నుండి కూడా చక్కగా ఉంటుంది వాక్యం అంతా కూడా. అసలు అదంతా కూడా దేవుడు రాయించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి వాస్తవ స్థితి ఇదే. రహస్యంగా చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం, తప్పులు చేస్తుంటాం. దావీదు బెత్షెబా దగ్గరికి వెళ్ళి దేవుడికి ఆయాస్కరంగా బ్రతికినప్పుడు, పాపం చేసినప్పుడు నాతాను వచ్చి హెచ్చరిస్తాడు కదా. అప్పుడు ఏమంటాడు, పాపాత్ముడను ప్రభువా అని చెప్పిన తర్వాత ఈ కీర్తన రాసుకుంటూ వెళ్ళాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమాలన్నింటినీ తుడిచివేయము, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్లుగా నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాము, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చాలమ్మా, ఇదే కదా, మనం కూడా ఇంతే కదా. మన జీవితాలు కూడా ఇలా లేవా? ఒకసారి ఆలోచించుకోండి. దేవునికి విరోధంగా మనం ఏమేమి పాపాలు చేసాం, ఎన్ని చెడు కార్యాలు చేసాము. దేవుని దృష్టికి ఆయన కనబడుతూనే ఉంటాయి కదా, ఆయన చూస్తూ ఉంటాడు కదా. దావీదు అంత చూడే ప్రతిదీ ఒప్పుకున్నాడు దేవుని సంధికి వచ్చి, ప్రభువా నేను ఇలాంటి తండ్రి, నీకు ఆయాస్కరంగా నేను బ్రతికాను ప్రభువా, నా అతిక్రమాలు ఇవి, నా పాపాలు ఇవి తండ్రి, నా దోషాలు ఇవి తండ్రి, చెడుతనం చేసి ఉన్నాను ప్రభువా, నన్ను కనికరించి అని చెప్పి. ఇంకా కింద చదువుకుంటా వెళ్తే ప్రభు ఎంత చక్కటి మాటలు. అసలు మీరు ఎప్పుడైనా చదువుకోండి ఈ అధ్యాయం మొత్తం ఒక్కొక్కటి చదువుకొని ధ్యానించండి. ఎంత గొప్ప ధన్యత ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని కూడా తండ్రి నీవు లేవనెత్తి ఈ రీతిగా క్షమించడానికి సిద్ధ మనసు గలవాడవా తండ్రి, నన్ను కూడా తండ్రి ఈ రీతిగా వాడుకో ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోండి. అవకాశం ఇస్తాడు. ఎందుకు రాయించారు వీళ్ళందరూ? ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో యోబు ఏంటి, యెషయా ఏంటి, దావీదు ఏంటి, వీళ్ళు మామూలు వ్యక్తులండి. దేవునితో ముఖాముఖి మాట్లాడిన వ్యక్తులు, దేవుని స్వరాన్ని విన్న వ్యక్తులు, అనిత్యం దేవునితో గడిపిన వ్యక్తులు, దేవుని చేత సాక్ష్యం పొందుకున్నటువంటి వీరు ఎందుకు వచ్చి తమ యొక్క స్థితిని గ్రహించుకొని, పొరపాట్లు గ్రహించుకొని విడిచిపెట్టినప్పుడు ఏ రీతిగా దేవుడు వీళ్ళందరినీ నిర్దోషులుగా తీర్పు తీర్చి వాక్యం ద్వారా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఎందుకు రాయించారు? మనందరికీ మాదిరి ఉంచాలని. మనం ఎవరూ లేరు కదా, అందరం పాపం చేసి ఉన్నాం కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవడానికి అంత పెద్ద వాళ్ళని ఎగ్జాంపుల్గా, ఉదాహరణలుగా దేవుడు వాక్యంలో మనకు ముందు ఉంచాడు. అనిత్యం మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ప్రతి క్షణం ఏదో ఒక రూపంలో దుష్టుడు మనల్ని లాగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో మనం ఏదైతే లొంగిపోతామో దాన్నే ఎదురుగా పెడతాడు తీసుకొచ్చి. ఏదైతే చూడకూడదు అనుకుంటామో దాన్నే ఎదురుగా పెడతాడు. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో దాన్నే ఎదురుగా పెడతాడు. అప్పుడు మనం ప్రభు సహాయాన్ని కోరుకోవాలి, ఆయన ఇచ్చే శక్తిని పొందుకోవాలి. ప్రభువా ఈ యొక్క శోధన నుండి నన్ను తప్పించు ప్రభువా, ఈ పాప బంధకాల్లో నుండి ప్రభువా నేను బయటికి రావాలనుకుంటున్నాను, దీన్ని నా నుండి తీసివేయి తండ్రి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి దేవా, పాపంలో పడకుండా నాకు శక్తిని దయచేయి తండ్రి అని వీళ్ళందరూ గోజాడారు కదా. దావీదు అసలు ఈ కీర్తన 51వ కీర్తన అద్భుతంగా ఉంటుంది. దాని కింద ఇంకా రాసుకుంటూ వచ్చాడు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంట. దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవంట. విరిగి నలిగిన హృదయం కావాలండి ప్రభుకి. పాపాల చేత కట్టబడి ఉన్నవారు, బంధకాల చేత బంధింపబడి ఉన్నవారు విరిగి నలిగిన మనస్సుతో ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను విడిపించు దేవా, విడుదల దయచే తండ్రి అని చెప్పి విరిగి నలిగిన మనస్సుతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన విడిపించి ఆయన నామ మహిమార్థమై వాడుకుంటాడు దేవుడు మనల్ని. అలాగే కొత్త నిబంధన గ్రంథంలోకి వద్దాం. లూకా వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. 54 క్షమించండి,
లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. చాలు. ఎవరు? పేతురు అంటున్నాడు. ఇందాక పాత నిబంధన గ్రంథంలో ముగ్గురిని చదువుకున్నాం, ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో పేతురు అంటున్నాడు. పేతురు అంటే ఎవరండి? బండ. ఆది అపోస్తుల సంఘానికి మొట్టమొదటి అపోస్తులుడు ఆయన. అనునిత్యం ప్రభుతో ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను. ఆయన సన్నిధికి వచ్చి మోకాళ్ళేసి చెప్తున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను. ఏ రీతిగా ప్రభు కోసం హతాసాక్షి అయ్యాడు తెలుసా? యేసుక్రీస్తు నిలువుగా ఇట్లా సిలువ వేయబడితే నేను అందుకు పాత్రుడను కానని ఆయన తలక్రిందులుగా సిలువ వేశారు ఆయన. ఆనాటి అధికారులందరూ ప్రభు కోసం బతుకుతున్నాడు. ఒకప్పుడు పిరికివాడు కదా, అందరికంటే పారిపోయేవాడు. అబద్ధం చెప్పాడు. చిన్నపిల్లలు వచ్చి నువ్వు యేసుక్రీస్తు ఉన్నవాడు కదా అంటేనే అబద్ధం చెప్పి లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు సేవా పరిచయలో తిరిగినటువంటి వ్యక్తి ఏసెవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడాడు 3 సార్లు కదా, తెలిసిందే కదా మనకి. ఆయన చెప్తున్నాడు మాట ఇక్కడ. మొట్టమొదటి ప్రభు అందుకే వచ్చాడు. ఇవన్నీ తెలిసే ఆయన అనంత ప్రణాళికలో మనం ఇందాక చదువుకున్నాం కదా, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని. ఈ పేతురు వీళ్ళందరూ కూడా ప్రభువు చిత్తంలో ఉన్నారు కాబట్టి, వీరందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, ఈ విధంగా ప్రభు కోసం నిలబడతాడు, హతసాక్షి అవుతాడని ప్రభుకు తెలుసు కాబట్టి ముందే వెళ్ళాడు ఆయన దగ్గరికి ప్రభు. అప్పుడు వెళ్ళి పేతురుని తన యొక్క వాస్తవ స్థితిని పేతురికి తెలియజేసినప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా పాపాత్ముడని తండ్రి, పాపాత్ముడని నన్ను విడిచి వెళ్ళిపో అంటున్నాడు. కానీ ప్రభు వదిలిపెట్టాడండి, వదిలిపెట్టాడు. ఆయన కోరుకుంటున్నది ఏంటంటే మనం మన యొక్క స్థితిని ఆయన దగ్గరికి చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన విడువని ఎడబాయని దేవుడు కదా. కన్నీళ్లు విడుస్తూ మనం దేవుని సన్నిధిలో ఏదైనా ప్రార్థన చేసామనుకోండి, ఆయన తప్పకుండా ఆలకిస్తాడు, తప్పకుండా ఆలకిస్తాడు. యెషయా 38 ఉంది కదా, నీవు కన్నీళ్లు విడిచితే నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మనం ఏ పరిస్థితి కోసమైనా కానీ ప్రార్థన చేసామనుకోండి దేవుని సన్నిధిలో కన్నీళ్లతో, ప్రభువా సహాయం దయచేయని చెప్పి ఆయన విడిపిస్తాడు. ఇప్పుడు పేతురు కూడా ఇదే చేశాడు కదా. ప్రభువా పాపాత్ముడని తండ్రి నన్ను విడిచిపోదేవా, అయోగ్యుడను, ఏ అర్హత లేనివాడను, నా దగ్గరికి ఎందుకు వచ్చావు ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభు ఆయన తీసుకొని నిలబెట్టి ఆయన నా మహిమార్థమై ఏ రీతిగా వాడుకున్నాడు. ఎంత గొప్ప సేవా పరిచర్య చేశాడు. ఒక లీడర్గా, పెద్ద నాయకుడిగా, బండగా తీర్చిదిద్దాడు కదా. ఒకసారి అడుగుతాడు కదా క్రీస్తు, నేను ఎవరిని అనుకుంటున్నారని జనం అనుకుంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి సాక్ష్యం చెప్పాడు ఆయన. దేవుడు ఆ రీతిగా ఆయన నామాన్ని మహిమార్థంగా వాడుకోవడానికి వీళ్ళందరినీ ఎగ్జాంపుల్గా మనకు పెట్టాడు, ఉదాహరణగా పెట్టాడు. ఇంకొక పాపిని మనం చదువుకుందాం. తమ యొక్క వాస్తవ స్థితిని గ్రహించుకున్నటువంటి వ్యక్తిని మనం చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వచనం వరకు చదవమ్మా ఒకసారి. లూకా 18వ అధ్యాయము 10 నుండి 14 వరకు. వెళ్ళిరి, ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన నేను ఈ సుంకరి వలన నేను ఉండుటందున చెల్లించుచున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట, వెరీ గుడ్. సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాడంట, వెరీ గుడ్, చాలా సంతోషం. తనలో తను ప్రార్థించుకుంటున్నాడంట. అయితే సుంకరంట దూరంగా నిలబడ్డాడంట, అంటే దేవుని సన్నిధి రావడానికి కూడా ఇష్టపడలేదు. అయ్యో నేను ఎలాంటి పాపిస్తోండి కదా, నేను దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళగలను. వాస్తవ స్థితిని గ్రహించుకున్నాడు కదా సుంకరి, గ్రహించుకుని అంటున్నాడు దూరంగా ఉన్నాడంట. ఇప్పుడు ఆకాశం వైపు అంట కన్నులెత్తి చూచడానికైనా కానీ ధైర్యం చాలట్లేదంట, రొమ్ము కొట్టుకుంటున్నాడంట. దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికాడంట. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదంట సుంకరికి. ఎందుకు రాయించాడు దేవుడు? ఈ కంపేర్ చేశారు ఎందుకు, వాళ్ళిద్దరిని పోల్చాడు ఇక్కడ. పైన పరిసయుడిని సుంకరిని ఎందుకు పిలిచాడు? పరిసయుడు ఏంటంటే స్వనీతిని ఆధారం చేసుకున్నాడు అనమాట. నేను చాలా పరిశుద్ధిని కదా, పవిత్రుని కదా, నేను
మందిరానికి క్రమంగా వెళ్తున్నాను కదా, దేవుని వాక్యాన్ని చదువుతున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, వాక్యం చెప్తున్నాను కదా, నేను చాలా పరిశుద్ధుని, పవిత్రుణ్ణి, దశంభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, నా ఆస్తిలో భాగం ఇస్తున్నాను, ఇంకా దునియాభర్ అన్నీ చెప్తా ఉన్నాడు. కానీ పక్కన చూస్తే ఏమంటున్నాడు, వీడింత పాపిష్టోడు, ఏంటిది, వాళ్ళలాగా నేను ఉండట్లేదు కదా, ప్రభువానికి స్తోత్రం. ప్రభు అలాంటి వాళ్ళని ప్రార్థన ఆలకించడండి. యథార్థమైన ప్రార్థన, తమ యొక్క వాస్తవ స్థితిని గ్రహించుకునేటువంటి చేసేటటువంటి ప్రార్థన ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు ఈ శుంకర్ అదే చేశాడు కదా, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన దూరంగా ఉండి చూస్తున్నాడంట. దగ్గరికి వెళ్ళడానికి కూడా అమ్మో ఏమనుకుంటారు, ఎందుకు లేని అలాంటి వాడు, అసలు అర్హత లేనివాడు, యోగ్యత లేనివాడు, నేను వెళ్ళి ఏ రీతిగా దేవుని సన్నిధిలోకి నిలబడాలి, ప్రార్థించాలి, బైబిల్ పట్టుకోవాలి, వాక్యం చదవాలి అని అనుకుంటా ఉన్నాడు శుంకరి. ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదంట. ఇప్పుడు ఏం చేసావు మనం ఈ ప్రార్థన? దేవా, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను దేవా, నీ మందిరానికి నేను ప్రభా వస్తున్నాను, కానీ తండ్రి నా అంతరంగం ఇలా ఉంది దేవా, కనికరించి దేవా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాము అని ఎప్పుడైనా? ధైర్యం చాలా క్రమ్ముకుంటున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికినప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నా. యేసుక్రీస్తు తన నోటితో పలికిన మాటలండి. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులుగా తీర్చబడుతున్నాడంట ఆ వ్యక్తి. పరిసేయుడి కంటే శుంకర్ని దేవుడు నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు. మనం అందరం కూడా దేవుని ముందు నిర్దోషులుగా ఉండాలని, నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. అందుకనే శుంకరిని కూడా తీసుకొచ్చి గ్రంథస్థం చేయబడింది ఆయన జీవితం, ఆయన యొక్క వాస్తవ స్థితిని. పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టి. మరి ఒకరిని చదువుకుందాం. పౌలు జీవితం కూడా మనకందరికీ తెలుసు. ఎలాంటి దూషకుడు, హింసకుడు. చదువు 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనము. 1 తిమోతి 1:12. పూర్వము హింసకుడను నియమించి ఎంచినందున తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడి తిని అంట. చాలమ్మా. పూర్వమంట దూషకుడంట, హింసకుడంట, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనవనిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. వాస్తవ స్థితిని గ్రహించుకున్నాడా లేదా? అపోస్తులుడైన పౌలు 13-14 పత్రికలు గ్రంథంలో ఆయన ద్వారా వ్రాసినవి దేవుడు ఉంచాడు. దూషకుడు, హింసకుడు, హానికరుడు చెప్తున్న మాట ప్రభు కోసం అందరూ స్టెఫెన్ రాళ్లతో వేసి కొట్టి చంపుతుంటే అనుమతించాడంట. ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళని కొడుతున్నారంట, దూషిస్తున్నాడంట. ఇప్పుడు కూడా ఎంతోమంది ఇలా ఉన్నారండి సమాజంలో బయట. కానీ వాళ్ళు కూడా ప్రభు కోసం నిలబెడతాడు దేవుడు వాళ్ళని కూడా. మనం వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. సరే, ఏదైనా వాళ్ళు అజ్ఞానంలో తెలియక చేస్తున్నారనుకుని మేము ప్రతిరోజు ఇదే ప్రార్థన. దేశంలో ప్రభువా, నీ నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు తండ్రి, నేను దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు తండ్రి, హింసిస్తున్నారు నీ బిడ్డలైన వారిని, సేవకులను ఆయా ప్రాంతాల్లో కొడుతున్నారు, బైబిల్ను కాళ్ళతో వేసి తొక్కుతున్నారు. చూసుంటారు కదా వీడియోస్. చింపేస్తున్నారు, తగలబెడుతున్నారు, నీ బిడ్డలైన వారిని చంపుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదండి, అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చి చనిపోయిన తర్వాత దగ్గర నుండి కూడా ఇట్లనే జరుగుతూనే ఉన్నాయి. ఆయన నా మహిమార్థమై ఎందరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ ఇట్లనే హింసిస్తారు, దూషిస్తారు. అలాంటి వాళ్ళలో అపోస్తులైన పౌలు ఉన్నాడు కదా, ఆయన్ని ప్రభు పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? హింసకుడు, దూషకుడు, హానికరుడు అయినటువంటి పౌలుని ఏ రీతిగా తన నా మహిమార్థమే వాడుకున్నాడు. ఎందుకు రాశాడు ఇన్ని మాటలు, ఎన్ని అసలు ఒక్కొక్క అధ్యాయం చదువుతుంటే ఎంత అసలు పౌలుయేనా, ఈ వ్యక్తేనా దేవుణ్ణి దూషించిన వ్యక్తేనా, దేవుని బిడ్డల్ని హింసించిన వ్యక్తేనా, మనుషుల్ని చంపిన వ్యక్తేనా, ఇతను అనుమతించిన వ్యక్తేనా? ఇలాంటి వాడిని తీసుకొచ్చి ప్రభు ఏంటి ఇక్కడ ఎట్లా వాడుకున్నాడు? అంతే, ఆయన స్పెషాలిటీ అది. ప్రభు ఎవరైతే ఆయన్ని దూషిస్తారో, అవమానిస్తారో వాళ్ళ ద్వారానే ఆయన నామాన్ని ఘనపరుచుకునే దేవుడు మన ప్రభు. మరొక చోట అంటాడు కదా, అయ్యో నేనంత రోమా 7వ అధ్యాయము 24వ వచనంలో,
రోమా 7:24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అది కూడా చదవమ్మా ఒకసారి. 138 పేజ్. అయ్యో అయ్యో నేనెంత నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంట. మనస్సు విషయములలో దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను అని చెప్తున్నాడు. పౌలు కూడా గ్రహించుకున్నాడు కదా తన యొక్క స్థితి ఏంటో అంతకుముందు చెప్పాడు. హింసకుడు, దూషకుడు అయింది. ఇక్కడ ఏమంటున్నాడు? దౌర్భాగ్యుడంట. దౌర్భాగ్యుడు. అంత గొప్ప భక్తుడు ఏంటి మాట్లాడుతున్న మాట? దౌర్భాగ్యుడను ప్రభువా, దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమగు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారండి మనల్ని ఈ శరీరం నుండి? అనునిత్యము జరుగుతూ ఉంటుంది పోరాటం మన హృదయంలో, అంతరంగంలో భయంకరమైన పోరాటం. శరీరానికి ఆత్మకు ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది లోపల. మనం దేన్ని పోషిస్తున్నాం? ఆత్మను పోషిస్తున్నామా? శరీరాన్ని పోషిస్తున్నామా? మనకు శరీరానికి కావాల్సిన ఆహారాన్ని మనం పోషించుకుంటాం, ఆహారం స్వీకరిస్తాము, మనకు బలం వస్తుంది. కానీ మన ఆత్మకు బలం కావాలంటే ఏం చేయాలి? వాక్యం. ఆత్మకు ఆహారం ఇది. ఆత్మకు ఆహారం. దీన్ని ఎక్కువగా భుజించండి, ఎక్కువగా దీంతో గడపండి, అనునిత్యం ధ్యానించండి. సమయం దొరికిన సమయంలో ఎప్పుడైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, బాగా వాక్యం చదువుకొని ప్రభు మాట్లాడుతండి అంటే మాట్లాడే దేవుడు అండి. పరిశుద్ధాత్మని దేవుడు మన అంతరంగంలో ఊరికనే పెట్టలేదు కదా. ఇందాక మనస్సాక్షి గురించి మనం మాట్లాడుకున్నాం. మనస్సాక్షి మనల్ని చెప్తూ ఉంటుంది, వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనకు అన్నిత్యం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రతిదీ కూడా, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడండి. మనం అందరం కూడా దేవుని స్వారూప్యంలోనికి రావాలి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు ప్రభు. ఆయన్ని చూస్తూ గురి వద్దకి మనం పరిగెత్తవలసిన అవసరం ఎంతైనా ఉందండి. మనకు శక్తి లేదు కదా, మనం బ్రతకలేం కదా. శక్తి ఎక్కడొస్తుంది? ఆత్మకు ఆహారమైనటువంటి ఆహారాన్ని మనం ప్రతిరోజు భుజిస్తే, రోజుకోసారి అన్నం తిన్నోడికి 3 సార్లు తిన్నోడికి, వారంకోసారి తిన్నోడికి తేడా ఉండదంటారా? మరి వాక్యం మనం రోజు చదువుకుంటున్నామా? ఎంతమంది రోజు బైబిల్ చదువుతారండి? ప్రార్థన చేసుకుంటారు? చేతులు ఎత్తండమ్మా. అయ్యో యేసయ్యా తండ్రి. ఆత్మీయ ఆహారం మీరు ఎవరు భుజించట్లేదా? తప్పు, చాలా తప్పు మాది. బైబిల్ చదువుకోండి, చక్కగా దేవుని మాటలు అన్నిత్యం వినండి, దేవునితో సమయం గడపండి. మనకేమి శాశ్వతం కాదండి ఇవన్నీ. ఈ లోకంలో ఉండేది ఏది శాశ్వతం కాదు. వెళ్ళటం రావటం, పని, కష్టం, ఇవన్నీ ఏం లేదు. మేము అన్నీ చూసి వచ్చిన తర్వాతే ఇక్కడ నిలబడి దేవుని మాటలు చెప్తున్నాం. నథింగ్, ఏముండదు బయటంతా. దేవునిలో ఉండే ఆనందం, మాధుర్యం ఇంకెక్కడ దొరకదు ప్రపంచంలో, ఎక్కడ దొరకదు. మేమందరూ ఏమో పని పాట లేని వాళ్ళు అనుకున్నారేంటి? మేమందరూ మంచి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. తమ్ముడు ఇక్కడ ఏర్పాటు చేశాడు ఆ ప్రాంతాల్లో మీటింగ్స్ అన్నీ ఇలా చెప్పాలని చెప్పి వాడికి ఆలోచన కలిగి ఇప్పటికి ఇది 3వ మీటింగ్. ఫస్ట్ మా సొంత ఊరు అత్తోటి గ్రామంలో చెప్పాం, తర్వాత దంతులూరు వెళ్ళాం, ఇది 3వ గ్రామం అనమాట. ఏమని మరి ప్రభు ఎందుకు ఇక్కడ నడిపించాడో తెలియదు. ఎవరికైనా ఒక్కళ్ళైనా సరే దేవుని మాటలు విని మార్పు చెంది రక్షణ పొందుకోవాలన్నటువంటి ఆలోచనతో, మరి మా తమ్ముడు వాడు నెలకి 1,50,000 సంపాదిస్తాడు. ఇంకా తమ్ముడు ఆనంద్, కిషోర్ వీళ్ళందరూ కూడా గొప్ప పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు నన్ను కూడా దేవుడు ఏంటి పెంట కుప్ప మీద మమ్మల్ని లేపాడు. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా, గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అది దేవుని కృప, ఇంకంతే. సో వీటన్నింటినీ ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఏది దేవునిలో ఉండే సంతోషం, ఆనందంలో ఉండే మాధుర్యము అనేది, దేవునిలో ఉండే యొక్క గొప్ప విడుదల అనేది ఎక్కడ దొరకదు మనకి. ఇందులో దీన్ని చదువుకున్నప్పుడు మనకి దేవుడే శక్తినిస్తాడు, జయించడానికి కృపనిస్తాడు. ఎందుకు వీళ్ళందరూ కూడా ఇట్లా బైబిల్లో జీవగ్రంథంలో వీళ్ళ పేర్లు ఎందుకు రాయబడినాయంటే వాళ్ళందరూ తమ యొక్క జీవితాలను దిద్దుకున్నారు కాబట్టి ఈ రీతిగా వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నారు.
సో మీరు అందరూ ఆశిస్తున్నాను చక్కగా బైబిల్ చదువుకుంటారు. అందరూ చేతులు ఎత్తండి ఎవరైతే బైబిల్ చదువుకుంటారు వాళ్ళ ఉండి అన్నవాళ్ళు. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? చదువుకోండి అమ్మా, బైబిల్ చదువుకోండి. దేవుడు మాట్లాడతాడు మీతో చక్కగా. పనులన్నీ కాసేపు పక్కన పెట్టండి. పొద్దున్నే లేవగానే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ రోజంతా మీరు నాతో పాటు ఉండండి ప్రభువా, నీ వాక్యాన్ని నాకు తండ్రి తెలియజేయ తండ్రి, నీ మాటలు నాకు జ్ఞాపకం చేయదేవా ప్రభువా, ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోండి. దేవుడు మాట్లాడుతుంటే మీకు మనుషులు మాట్లాడేది ఇష్టం కానీ దేవుడు మాట్లాడేది ఇష్టం లేదా? అయ్యో దేవ, ఆయనతో సమయం గడిపే వాళ్ళతో ఆయన మాట్లాడతాడు తెలుసా డైరెక్ట్గా. వీళ్ళందరితో భక్తులందరితో మాట్లాడలేదా ఇప్పుడు? అబ్రహాం మొదలుకొని అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. ఈ రోజు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దేవుడి స్వరాన్ని వినేవాళ్ళు, దైవ సేవకులు, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి దేవునితో గడుపుతుంటారు కదా సమయం. అందుకని దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. సరే, ఆ స్వరం వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తుంటాడంటే ఇక మనకి ఎదురుగా ఆల్రెడీ వ్రాసి పెట్టాడు కదా బైబిల్లో అన్ని మాటలు, దేవుడు పలికిన మాటలు, దైవ సేవకుల ద్వారా పలికించిన మాటలు, ఇవన్నీ రాసిపెట్టాడు ఈ వాక్యంలో అన్నీ. అవి చదువుకుంటే, లేకపోతే దైవ సేవకులు చెప్తూ ఉంటారు, టీవీల ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు సువార్త ఎంత విస్తరింపబడింది, ఎన్ని చోట్ల ఎన్ని మీటింగ్లు పెడుతున్నారు, ఎంత ప్రయాసతో ఖర్చుతో తమ యొక్క సమస్తాన్ని ధారపోసి శ్రమను అన్నీ వదులుకొని ఎందుకు వచ్చి చెప్తున్నారు ఇట్లా ఆ ప్రాంతాలకు తిరుగుతుంది. అందరూ ఉండొచ్చు కదా సుఖంగా, మాకు ఉంటుంది హాయిగా ప్రశాంతంగా ఇంట్లో శనివారాలు హాలిడే వచ్చింది కదా ఉండాలని చెప్పి. కానీ ఎందుకు పరిగెత్తున్నారు అట్లా? అందరూ దైవ సేవకులు అందరూ ఎందుకు పరిగెత్తున్నారు? అన్నీ వదిలిపెట్టి లక్షల లక్షల సంపాదన వదిలిపెట్టుకొని, పేరు ప్రఖ్యాతులు అన్నీ వదిలిపెట్టుకొని వచ్చి ఏదో ఒక చిన్న ఊర్లో చిన్న పని చేసుకుంటూ దేవుని కోసం బతుకుతూ ఎవరన్నా కొంతమంది సంపాదించుకోవాలని ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఇప్పుడు మేము వెళ్తున్న సంఘం ఉంది, అక్కడ పాస్టమ్ గారు ఉన్నారు. ఆవిడేంటో తెలుసా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. అసలు ఎంత గొప్ప ఎడ్యుకేషన్ తెలుసా. అన్నీ వదిలిపెట్టేశారు దేవుని కోసం. సర్టిఫికెట్లు చింపిపడేశారు. అసలు ఎవరైనా నమ్ముతారండి? సర్టిఫికెట్లు చింపేశారంటే నాగటి మీద చేయబట్టి వెనక్కి వెళ్ళకూడదని. చెబుతావా మనం ఏమన్నా? అంత కష్టపడి చదువుకొని అది ఏది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే పిలిచి 4 లక్షల జీతం ఇస్తారు ముందు అయిపోయినప్పుడు. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితం మొత్తం వదిలేసి తల్లిని, తండ్రిని, సోదరులను, సహోదరులు మొత్తం కుటుంబాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి ఒంటరిగా వచ్చి హైదరాబాద్లో సేవ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది? ఏం పట్టింది ఆమెకి? ఎందుకు వచ్చిందండి? ఎంత లగ్జరియస్ లైఫ్ తెలుసా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే అంతా ఫ్లైట్లో తిరగటమే. ఇంకా ఆ విమానాలని తయారు చేసే ఇంజనీరింగ్ అనమాట. దాన్ని చేసి వదిలిపెట్టి వచ్చి దేవుని సేవ చేస్తున్నారంటే పిచ్చోళ్ళు అనుకున్నారు అందరూ దూషించారు. ఏంది తెలివి ఉందా లేదా, ఏం పని చేస్తున్నారని చెప్పి. కానీ ఎందుకు వచ్చింది? దేవుని కోసం వచ్చి. అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎదుగుతున్నాడండి. ఉపవాసాలు నిత్యం దేశం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎవరు చేస్తాం? మనం చేస్తాం. మనం మన కోసం చేసుకోవడానికే మనకు టైం ఉండలేదు. ఇంకా దేశం కోసం, నశించిపోతున్న వాళ్ళ కోసం ప్రార్థన మనం సమయం కేటాయిస్తున్నామా? 100 రోజులు ఉపవాసం ఉండి రూమ్లో నుండి బయటికి రాకుండా ప్రార్థన చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారండి? నమ్ముతారు ఎవరైనా? 100 రోజులు మంచినీళ్ళు తాగి రూమ్లో నుండి బయటికి రాకుండా 100 రోజులు లోపల నుండి ఉపవాసం చేశారు మా పాస్టర్ గారు. ఉంటారా ఎవరైనా? 2 రోజులు 3 రోజులకి కళ్ళు తిరిగి పడిపోతుంటారే. అబద్ధం చెప్పటం కాదు, దేవుని వాక్యం ఎత్తిపట్టి చెప్తున్నాను నేను, తెలుసా. 100 రోజులు రూమ్లో నుండి బయటికి రాకుండా మార్చుకోసం దేశం కోసం చనిపోవాల్సిన పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు లాస్ట్ టైం మార్చి ఏప్రిల్ నెలలో భయంకరంగా అయిపోయింది. ఎండ్ అయిపోతున్న స్టేజ్లో దేవుడు తీసుకొచ్చి నిలబెట్టాడు తన్ని. చనిపోతుంది అనుకున్నారు అందరూ. 2% హిమోగ్లోబిన్ పర్సంటేజ్ వస్తే ఎవరైనా బతికిన సంఘటనలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? 2% హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అయినప్పుడు ఎవరైనా బతికిన వాళ్ళు ఉన్నారా? అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆయన తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి ఘనంగా వాడుకున్నాడు. సో ఆ విధంగా దేవుని కోసం బతకాలనుకున్నప్పుడు దేవుడే శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆయన మహిమార్థంగా వాడుకుంటాడండి. ఏ కొద్ది ఉంటుంది చెప్పండి? అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి సుఖభోగాలు, సౌఖ్యము ఏముంటుంది? ఈ లోకంలో ఏం సంపాదించుకోలేం. కానీ దేవుడు ఎన్ని చూస్తుంటాడు కదా. మా నాన్నగారు కూడా గొప్ప ప్రార్థనాపరుడు. కానీ వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన ఉన్నప్పుడు పాపం ఏమి కనీసం బతకడానికి తినడానికి ఏదో కష్టపడి సంపాదించింది. కానీ ఆయన బిడ్డల్ని చక్కగా దీవించాడు.
ఆశీర్వదించాడు. నీతిమంతులు విడవడగొట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు వారిని తదనంతరం ధన్యులవుతారని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనిపించింది, అయ్యో నా తండ్రి లేడే, ఉంటే ఎంత బాగుండేది ఇక్కడ అనిపించింది. ఈ ఊళ్ళోనే చదువుకున్నాడు కదా మా నాన్న. ఆ ఊరు నుండి నడుచుకుంటూ వచ్చేవాడంట ఇక్కడికి. ఎంత ప్రయాస చూడండి. ఈ రోజే ఉంది, వెళ్తున్నాము కారులో, వెళ్తున్నాము ఫ్లైట్లో తిరుగుతున్నాం, అంత బాగానే ఉంటుంది. కానీ ఆ రోజు ఎంత ప్రయాసతో ఆయన ప్రార్థనాపూర్వకంగా చదువుకొని కష్టపడి పైకి వచ్చి ఈరోజు. కానీ ఇదంతా చూడటానికి మా నాన్న లేరు. కానీ అదొకటి కొంచెం బాధగా ఉంటుంది నాకు. కానీ ఆయన బిడ్డల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. సో ప్రభు కోసం మనం ప్రయాసపడిన ప్రయాస ఏది వ్యర్థం కాదు. అందుకని అనిత్యము దేవునితో అంటుకట్టబడండి, ప్రార్థన చేసుకోనండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. సో ముగించబోతున్నాను. కానీ వీళ్ళందరూ ఎవరు సరి చేసుకున్నారు? దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని తమ యొక్క జీవితాన్ని దిద్దుకున్నారు. వాళ్ళందరి పేర్లు దేవుడి జీవ గ్రంథంలో రాయించాడు. ఎవరెవరి పేర్లు చెప్పాను? ఫస్ట్ ఎవరమ్మా? యోబు. నెక్స్ట్ యెషయా. 3 దావీదు. పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధనలో పేతురు, సుంకరి, పౌలు గారు. మీ పేర్లు కూడా రాయాలా జీవ గ్రంథంలో? వద్దా? వద్దా? అందరూ రాయబడాలమ్మా. ఏ ఒక్కరు నశించిపోవటం ప్రభు చిత్తం కాదు కదా. అందరి పేర్లు జీవ గ్రంథంలో ఒక లిస్ట్ ఉందంట, ఒక గ్రంథం ఉంటుంది. అందులో అందరి పేర్లు రాస్తూ ఉంటాడు దేవుడు. ఎవరెవరు ఎలా ఎలా బతికాడు, మనం ఎలా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎట్టున్నాము ఏందనేది అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు కదా. అన్నీ రాస్తున్నారంట. మరి వాటన్నిటిలో మరి కొట్టువేయబడాలంటే యేసు రక్తం చేత మనం అన్నీ కడుక్కోవాలి, మన పాపాలన్నింటిని శుద్ధీకరింపబడాలి. కానీ ఒక్కడున్నాడు కదా సరి చేసుకోలేదు. చెప్పనా ఎవరు? ఇస్కరియోతు యూదా. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? చేతునన్నా? వందనాలమ్మా, నీకు చాలా సంతోషం. ఇస్కరియోతు యూదా గురించి చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. అప్పుడు ఆయన ఆ, అప్పగించిన యూదా అప్పగించిన యూదా శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాడంట. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనం అంట. వీటిని కానుక పెట్టిలో వేయదగనని చెప్పుకునేది. చాలే నాన్న. చూసారా ఏంటి? దేవుని యేసుక్రీస్తుని సర్వశక్తిమంతుణ్ణి అప్పగించాడు యూదా. ఆయన పక్కనే ఉన్నాడు. ప్రభువుకి తెలుసు కదా ఇవన్నీ, వీడు ఎట్లాంటి వాడు అని చెప్పి తెలిసి కూడా ప్రభు పక్కనే ఉంచుకున్నాడు. చూసారు ఎంత గొప్ప మనసు ప్రభు. మనం ఎలాంటి వాళ్ళమైనా ఆయనకు తెలుసు కదా, అయినా కానీ మనల్ని క్షమిస్తూ ఉంటాడు, మనతో పాటు ఉంటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ గ్రహించుకున్నాడా యూదా? గ్రహించుకోలేకపోయాడు. అమ్మేశాడు యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి. డబ్బు కోసం అమ్మేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఎంత దౌర్భాగ్యం తెలుసా. యేసుక్రీస్తు నామం అవమానపడుతుంది, దూషింపబడుతుంది అన్యజనుల మధ్య. అంటే ఇందు నిమిత్తమే కదా. డబ్బు కోసం ఎంతమంది ఆశపడి సేవ చేస్తున్నారండి. పేరు కోసం చేసేవాడు, ప్రఖ్యాతి కోసం చేసేవాడు, దేవుని పేరట సంపాదించుకోవాలని వాళ్ళు. అయ్యో, అది పేదల కష్టార్జితాన్ని తీసుకొచ్చేది దేవుని సన్నిధిలో వేస్తున్నారే. గ్రహింపు లేనటువంటి జీవితాలు. రక్తపు బొట్లు అండి ఇవి. పేదవాళ్ళ కష్టం తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తూ ఉంటారు. వాటిని మనం ఎప్పుడు స్వార్థం కోసం వాడుకోవద్దు దయచేసి ఎవ్వరు కూడా. దేవుడు చాలా తీవ్రంగా దీన్ని చూస్తాడు. యేసుక్రీస్తుని అమ్మేసినప్పుడు ఆ రక్తక్రయధనం అంట. యేసుక్రీస్తు నిరపరాధుని రక్తాన్ని అప్పగించి పాపం చేశాడని గ్రహించుకున్నాడు. కానీ గ్రహించుకున్నాడు బాగానే ఉంది కదా. వచ్చి ప్రభువా క్షమించు దేవా అని అడగొచ్చు కదా. అడిగాడు? అడగలేదు. వెళ్ళిపోయి ఊరేసుకొని చచ్చిపోయాడంట. ఏమైంది? నరకాగ్నిలో ఈరోజుకి మగ్గుతూనే ఉన్నాడు. చచ్చిపోతే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అనుకోకండి. ఇంకా అది ఇంకా భయంకరమైనటువంటి జీవితం, నిత్య నరకాగ్ని. మనం ఒకళ్ళ మనుషుల్ని మనకు చంపే అధికారం ఎట్లా లేదో మనల్ని మనం చంపుకునే అధికారం కూడా మనకు లేదు.
లేదు. ఆత్మహత్య మహాపాపం, ఘోర పాపం. ఎవరైనా అలాంటి ఆలోచనలో ఉంటూ కూడా తొలగించుకోండి. ప్రభు దగ్గరకు వచ్చి, దేవా ఈ కృంగిన స్థితిలో నుండి ప్రభు నన్ను లేవనెత్తి అని మొరపెట్టండి. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు కదా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు కదా. మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అన్నీ చూస్తున్న దేవుడు కదా. ఆత్మహత్య చేసుకున్న తలంపులు ఎవరికైనా ఉంటే దయచేసి మానుకోండి. దేవుని సన్నిధిలో వచ్చి మీ యొక్క పరిస్థితిని ఆయనకు వివరించండి. ఆయనే మిమ్మల్ని నిలబెడతాడు, లేవనెత్తుతాడు. ఆ పరిస్థితులన్నింటి నుండి బయటకు తీసుకొని వస్తాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడండి ఇస్కరియోతు యూదా. చూడు ఎంత అదృష్టం. 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఎంచబడినటువంటి ఇస్కరియోతు యూదా ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి చనిపోయాడు. అదండి, ఇంతకాలం మనం దేవుని వాక్యం వింటున్నాం, దేవునితో అంటగట్టబడి ఉంటున్నాం, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాం. దేవుని కోసం బ్రతుకుదామండి, ఇతరులను బ్రతికిద్దాం, నిర్దోషులుగా బ్రతకడానికి ప్రయాసపడదాం, నిర్దోషులుగా మార్చబడదాం. మన పాపాలను, మన తప్పులను మనము ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకుందామండి. ఆయన సన్నిధికి వచ్చి జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు కదా ప్రభు. ఎందుకు మరి దాచిపెట్టుకోవటం? వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మనల్ని నిర్దోషులుగా తీర్పు తీరుస్తాడు కదా. చివరిగా ఒక మాట చదువుకుందామమ్మా. యూదా పత్రిక 24-25 వచనాలు. యూదా పత్రిక 24-25 ఒకటే అధ్యాయం ఉంటుంది. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడతాడంట. ఎవరు? తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికంట. శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక అని చెప్తుంది వాక్యం. ఎవరు మనల్ని నిర్దోషులుగా నిలబెట్టేది? ఎవరు? యేసుక్రీస్తు. ఆనందంతో నిర్దోషులుగా దేవుని సన్నిధిలో మనల్ని అలా తీసుకెళ్ళి అప్పగించాలనుకుని ప్రభు ప్రయాసపడుతున్నాడు. జీవిద్దామా? నిర్దోషులుగా బ్రతకడానికి ప్రయాసపడదామా? ప్రయాసపడండి. దేవుని కోసం జీవించండి. ఆయన మనకు శక్తిని ఇస్తాడు, నిర్దోషులుగా మనల్ని నిలబెడతాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ఎవరైనా సేవకులు, దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాను వాక్యం కొరకు. అందరూ దయచేసి వెతుబడిన వాక్యం నిమిత్తం ఒక్కసారి నెమరు వేస్తూ ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను మరొక్కసారి తలంచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనల్ని దేవునికి అర్పించుకుందాం. నిజమైన ఆయన మేము నిర్దోషులుగా నిష్కలంకులుగా తీర్చబడాలన్నదే మీ చిత్తం. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేము నిర్దోషులుగా ఉండాలనే మీరు దోషిగా మా కొరకు అయా సిలువలో చనిపోయారందుకు మీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడో నాయన. అయా మీ రక్తాన్ని మాకు మీద ప్రోక్షించి మమ్మల్ని శుద్ధినిగా చేసి మీ ఎదుట, సంఘం ఎదుట, ఈ సమాజంలో నిర్దోషులుగా అయా నిరపరాధులుగా మమ్మల్ని నిలబెట్టుటకు నీ ప్రాణాన్ని అర్పించిన వాడు నేనా మీకు స్తోత్రాలు. ఒక్కసారి నిర్దోషంగా ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ హృదయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు వందనాలు. ఇప్పటి వరకు అనేక దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఈ శబ్దయంతం ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పాపములో ఉంటుంది దేవుని చిత్తము కాదు. నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా, రోషముగా బతకటమే దేవుని చిత్తం. నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, సంతోషంగా బతకటమే దేవుని చిత్తం. పాపము చేసేవాడు సంతోషంగా ఉండలేడు, కానీ నిర్దోషమైన వాడు సంతోషంగా, ధైర్యంగా ఉండగలగడు. అటువంటి నీతిమంతుని జీవితం మనకి దేవుడు ప్రసాదించాలని, నీతియుక్తమైన జీవితం దేవుడు మనకు ప్రసాదించాలని తన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆ రక్తాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఆ రక్షణను పొందగలిగితే దేవుడు నీ కోసం ఏర్పరచబడిన ఆ నిత్య సీయోనులో ఆయనతో పాటు యుగాయుగములో ఉండినట్లు ఒక గొప్ప నగరాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. అది సొంతం చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఒక చిన్న పని. అదేంటంటే
నీ మురికి పట్టిన హృదయాన్ని ఆయనకి సమర్పించగలిగితే, నీ దోషమైన హృదయాన్ని ఆయనకి అప్పచెప్పగలిగితే, నీ దోషపూరితమైన మనస్సుని నీ చేతులు, నీ కాళ్ళని ఆయనకు అప్పచెప్పగలిగితే ఆయన రక్తంతో కడుగుతాడు, వాటినన్నిటిని నిర్దోషంగా మారుస్తాడు. ఎవరైతే తీర్మానము తీసుకుని అయా నేను నిర్దోషంగా ఉండాలి, యేసయ్యా నేను నిర్దోషంగా బ్రతకాలి, నేను నా పనులు నిర్దోషంగా ఉండాలి, నేను మీ ఎదుట నిర్దోషంగా ధైర్యంగా తల ఎత్తుకుని నేను జీవించాలని ఆశపడుతున్నారు, వారందరూ దయచేసి మీ కుడి హస్తాన్ని పైకెత్తగలరా? మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే, జగతికి పునాదు వేయబడక మునుపే మా గురించి ఆలోచించిన వాడు, నీ గ్రంథములో లిఖించిన గొప్ప దేవుడు, నీకన్నా గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరున్నారు నాయన? అయ్యా ఎంత గొప్ప దేవుడో నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మేము పాపం చేసి, అయ్యా మా పితరుల పాపం మా మీద ఉండడం వల్ల, అయ్యా మా జన్మ కర్మ పాపములు తండ్రి మేము మోస్తూ ఈ భారాన్ని మోయలేక ఈ బ్రతుకుని ఈడుస్తూ ఉండగా నాయన, అయ్యా మీ దోషపూరితమైన మా జీవితాన్ని నిర్దోషంగా మార్చాలని తండ్రి మీరు ఈ లోకానికి వచ్చారు, మీ రక్తాన్ని చిందించారు, మీ శరీరాన్నే మా కొరకు అర్పణంగా అడ్డుపెట్టి దేవా ఆ దోష శిక్షణ నుంచి మమ్మల్ని తొలగించి మమ్మల్ని తండ్రి కాపాడి అయ్యా మీ రక్తం ద్వారా మాకు రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడా మీకు వందనాలు, స్తోత్రం. అయ్యా ఆశపడుతున్న హృదయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నిర్దోషంగా నిష్కలంకంగా తండ్రి అయ్యా నిమ్మళమైన హృదయం కలిగి జీవించాలని ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు పట్టుకోండి నాయన. ఇది మొదలుకుని నాయన మీరు రాకడ వరకు, మా తుది శ్వాస వరకు వారి హృదయాలను తండ్రి మీరు పట్టుకొని, చేయి పట్టుకొని మీరు నడిపించండి. నేను తగు శక్తిని మీరు దయచేయండి. అయా మేము చేస్తున్న పనులు మేము నిర్దోషంగా ఉండాలి, పరిచర్యలో మేము నిర్దోషంగా ఉండాలి తండ్రి. అయా మా వ్యాపారాలను తండ్రి చేతి పనులు మేము నిర్దోషంగా ఉండాలి. నేను ప్రాముఖ్యంగా మా ఆత్మీయ జీవితంలో మేము నిర్దోషంగా ఉండాలి. ఎటువంటి ఇహలోక మాలిన్యం మా హృదయానికి అంటకుండా, మత్సరమే కానీ కలంకమే కానీ తండ్రి, అయ్యా పాపమే కానీ తండ్రి, ఐహిక విచారాలే కానీ ఏది మా హృదయాలను చేరకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు జ్ఞాపకం చేసుకుని మా హృదయాన్ని మీరు కట్టండి అయ్యా, మీరు నడుము కట్టండి అయ్యా. మేము పరిగెత్తాలి ఆత్మీయ జీవితంలో తండ్రి, ఓడిపోక తండ్రి అయ్యా ఓపికతో మేము పరిగెత్తగలిగిన శక్తిని, బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఎదుట అయ్యా మేము ఇక్కడ ఈ లోకంలో మేము కన్ను మూస్తే మీ ఎదుట కళ్ళు తెరిచేటప్పుడు నిర్దోషంగా మేము కళ్ళు తెరిచినట్లు మీ కృపను అనుగ్రహించి బలపరచమని అయ్యా. విత్తబడిన వాకు మాలో అయ్యా నిష్ఫలం కాకుండా నాయన అయ్యా ఫలించినట్లు మీరే కంచి ఉంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాక్యం ఇతను మీ దయోజనలు మీ చేతులకు అప్పచెప్తున్నా మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకనూ బలమైన పాత్రగా అని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. 7 ఆత్మ అభిషేకం తనను మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో బలపరచండి అయ్యా. నిన్నటి రోజున ఈ రోజున కూడా మీరు దీవెనకరంగా మహిమకరంగా జరిగించిన విధానం కొరకు మీకు స్తోత్రం. ప్రాముఖ్యంగా విచ్చేసిన వారిని, అలాగే ఈ శబ్దయంత్రం ద్వారా ఈ స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని, ఎవరైతే తీర్మానంతో ఇక్కడికి రాలేక ఇంటి దగ్గరే ఉండి తండ్రి ఈ స్వరాన్ని వింటూ అయ్యా మీ స్వరాన్ని వింటూ తీర్మానంతో అయ్యా వాడి హస్తాన్ని మీ చేతి వైపు మీ వైపు చాపి మీ చేతుల్లో పెట్టారు. ఆ హస్తాన్ని మీరు పట్టుకోండి, మీరు బలపరచండి, నడిపించండి. అంతమ వరకు మేము నమ్మకమైన వారు కాకపోయినా నువ్వు నమ్మదగిన వాడవు కనుక మమ్మల్ని బలపరిచి నడిపించుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి ఒక చిన్న మనవి, మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీకు ప్రార్థన విన్నపములు అని ఒక పేపర్ ఇవ్వబడుతుంది. క్లుప్తంగా మీ పేరు, మీ సమస్య, మీరు ఏ ఊరు నుంచి ఉన్నారో మీ సమస్య ఏంటి క్లుప్తంగా రాస్తే మా బృందం అంతా కూడా మీ కొరకు ఉదయకాలం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీ ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వైపు నుంచి మేము ఆశించేది ఒకటే, మేము చేస్తున్న పరిచయ గురించి, మా కుటుంబాల గురించి క్షేమంగా ఉండినట్లు, దేవుడి చేతుల్లో మేము ఇంకా బహుబలంగా వాడబడినట్లు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. మీ చేతికి ఒక పేపర్ ఇవ్వబడుతుంది, ప్రార్థన విన్నపములని. మీకు ఏదైనా ప్రార్థన అంశం ఉంటే, సమస్య ఉంటే మీ పేరు అండ్ మీ ఊరు, అలాగే మీరు ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో, దేవుని దగ్గర నుంచి ఏ సమస్య కొరకు సమాధానం కోసం మీరు ఎదురు చూస్తున్నారో దయచేసి మా పిల్లలు మీ మధ్యకి వస్తున్నారు, ఎవరికైతే కావాలంటే వారు దయచేసి తీసుకోండి.
మీ ప్రార్థనా వినపులు మాకు తెలియజేసి మేము ఉదయకాలం ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. బృందం అంతా కూడా దయచేసి గమనించవలసిందిగా మనవి. మంచి దేవదాస్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. కిషోర్ ఎక్కడున్నాడు? కిషోర్ ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తాం. కిషోర్ వందనంబునోర్తుము ప్రభు ప్రభు, వందనంబునోర్తుము ప్రభు ప్రభు, వందనంబు వందనయసోత్రాముడా, వందనంబు వందుకో ప్రభు, వందనంబు వందుకో ప్రభు. నాళ్ళు ధరణమమ్ము పోయి అన్నదండ్రి మించి ఎప్పుడుగా ఎన్నలేని దీవెనలు నన్ను యేసువా, అన్ని రేట్లు స్తోత్రములివిగో, అన్ని రేట్లు స్తోత్రములివిగో, వందనములను ప్రభు ప్రభు, వందనములను ప్రభు ప్రభు, వందనము తండ్రి తనయ శోధాపుడా, వందనము అందుకో ప్రభు, వందనము అందుకో ప్రభు. సంవత్సరము పాపమాంతయు వీటిని మన్నించి మమ్ముగావుము, నూతన తరమునకు నీతి నొసగుమా, క్రీస్తు మాదరక్షక, క్రీస్తు మాదరక్షక, వందనంబునోతుమో ప్రభు ప్రభు, వందనంబునోతుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శోధాపుడా, వందనంబు అందుకో ప్రభు, వందనంబు అందుకో ప్రభు. మీ దగ్గర పిల్లలు త్వరగా రాసి బాక్సెస్ ఉన్నాయి, బాక్స్ దేవమారుపాలు చేతులెల్లను, సేవకాలి తనయు దినములన్నీయు, నీవు సంగు ఎండి పసిడి జ్ఞానమంతయు, నీ సేవాకై కరించుమా, నీ సేవాకై కరించుమా, వందనంబులను ప్రభు ప్రభు, వందనంబునోతుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శోధాపుడా, వందనంబు అందుకో ప్రభు, వందనంబు అందుకో ప్రభు.
కొరకు దాస జనమునంతుము ఈతరి మాలోలు పాపు తీర్చుము పాతకములెల్ల మాపి ప్రీతి పాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ఖ్యాతి నొందు నీతి సూర్యుడా వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శోధాత్ముడా వందనంబు లందుకో ప్రభు వందనంబు లందుకో ప్రభు సభలను ప్రయత్నచేసి పెంచుము నీ సువార్త చెప్పు శక్తి నీయుము మోసపుచ్చుదండకారమందోయుము యేసు కృపం గుమ్మరించుము యేసు కృపం గుమ్మరించుము వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనంబునొత్తుము ప్రభు ప్రభు వందనము తండ్రి తనయ శోధాత్ముడా వందనంబు